నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మనము ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చే భగవంతుడు సూర్యనారాయణ గురించి, అరసవెల్లి టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న క్షేత్రాలలో మనకి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే సూర్యనారాయణ టెంపుల్ ఏదైనా ఉందా? దాని గురించి వివరించరా? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. పెరటి చెట్టు ఇంటి ముందుకు పనికిరాదన్నట్టుగా చాలా మంది మన ఇంటి దగ్గరనే, మనకు దగ్గరలో సమీపంలో అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోము. మనకెంతసేపు దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళాలి, అంతంత దూరాలు ప్రయాణం చేసి అక్కడ ఇది చేసుకుంటే తప్ప మనకు సంతృప్తిని ఉండదు. అదే ఫలితము అంత దూరం వెళ్ళి ఏదైతే పొందే ఫలితం అదే ఉంటుందో అదే ఫలితాన్ని ఇంటి దగ్గరకు వచ్చే ఇక్కడనే తీసుకోండిరా అంటే మనకు దాని విలువ తెలియదు. ఇది ఒక దౌర్భాగ్యం మనకు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం గురించి చెప్తానమ్మా. అదేంటంటే భోగములను మోక్షములను రెండింటినీ ప్రసాదించే క్షేత్రం అది. అది రామలింగేశ్వర క్షేత్రము మరియు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము. సర్పదోషాలు, పితృదోషాలు, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి క్షేత్రం. అర్థమైందా? అంతేకాకుండా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వల్ల పాతాళ లోకంలో ఉన్నటువంటి పాతాళ గంగ భూమి మీదికి సాక్షాత్తు నందీశ్వరుని యొక్క నోటిలోంచి ఈ భూమి మీదికి వచ్చి పారేటటువంటి క్షేత్రం. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి మహాముని తపస్సు చేసినటువంటి క్షేత్రం. తన తపశ్శక్తిని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నదిలో మరియు అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలలో తన తపశ్శక్తిని ధారపోసినటువంటి క్షేత్రం. అది హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్లో ఉంది. మీకు వికారాబాద్ గురించి తెలియదు, కానీ వికారాబాద్లో మనకు రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు సూర్య దేవాలయాలు ఉన్నాయి. అది సాక్షాత్తు రామచంద్రమూర్తి వనవాసం చేసే సమయంలో ఇక్కడ ఈ వికారాబాద్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో సాక్షాత్తు దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆ దశరథ మహారాజుకి సంబంధించినటువంటి మాసికాలు, పక్షాలు, పితృ తీర్థాలు ఇవన్నీ పెడతారు కదమ్మా. ఈ క్షేత్రంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి దశరథ మహారాజుని తలుచుకుంటూ పిండ ప్రదానం చేసినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం అన్నమాట. అయితే ఏ మానవుడైనా కానీ ముందుగా లోకసాక్షి, కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. ఎందుకు అంటే పితృదేవతలను తరించేటటువంటి దైవము సూర్య భగవానుడే. సాక్షాత్తు యముడికి తండ్రి చిత్రుడు, చిత్రగుప్తుడు, యముడు వీళ్ళందరికీ తండ్రి సూర్య భగవానుడు. శనేశ్వరుడు, యమునా నది వీళ్ళందరికీ తండ్రి ఆయన్నే. అలానే అశ్విని దేవతలకు తండ్రి కూడా సూర్యుడే. ఆరోగ్యాన్ని లోకసాక్షి, కర్మసాక్షి. అర్థమైందా? అందుకని ఈ యొక్క సూర్య భగవానుడు స్వయంభువుగా వెలిసినటువంటి క్షేత్రం వికారాబాద్లో ఉంది సూర్య దేవాలయం. అక్కడ సాక్షాత్తు రాముని యొక్క ప్రార్థన మేరకు సూర్య భగవానుడు సాలగ్రామ శిలామయమై అక్కడ వెలిశాడు. మీకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అమ్మ, 7 రోజుల్లో ప్రతిరోజు కూడా ఆ గర్భగుడిలో సూర్య భగవానుడి విగ్రహము 7 గుర్రాల మీద ఇలా గంభీరంగా ఉంటాడనమాట సూర్యనారాయణుడు. ఆ సూర్యనారాయణుడి దగ్గర కింద 7 గుర్రాలు ఉంటాయి. ఈ 7 గుర్రాలలో
ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుర్రం మీద సూర్యకాంతి పడుతుంది. ఆహా. ఆదివారం రోజున మొదలు పెడితే శనివారం వరకు 7 వారాలు ఒక్కో రోజు ఒక్కొక్క గుర్రం మీద సూర్యకాంతి పడుతుంది అన్నమాట. అలా పడే విధంగా ఆలయం యొక్క స్ట్రక్చర్ కట్టడం జరిగింది. ఆ దేవాలయంలో అంతటి క్షేత్రం అది. ఓకే. రెండవది, సాక్షాత్తు రామచంద్రుడు అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మట్టితో మరియు రాళ్ళు రప్పలు వాటన్నిటిని కలిపి ఇసుక రేణువులతోని సాక్షాత్తు రామచంద్రుడే శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అందుకే ఇది రామలింగ క్షేత్రంగా మారింది. ఇప్పటికీ కూడా రామలింగేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. ఆ దేవాలయంలోనే సూర్యనారాయణుడు కూడా ఉన్నాడు. ఇది కృతయుగంలో, త్రేతాయుగంలో, ఇలా యుగాల గురించి చూసుకుంటే త్రేతాయుగం రాముని యొక్క కాలం కాబట్టి రాముడు దశరథునికి పితృకార్యాలు చేసి పిండ ప్రదానం పెట్టి సూర్యనారాయణ యొక్క ఉపాసన చేశాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా కానీ పితృదోషాలు ఉన్న వాళ్ళు అమావాస్య రోజున లేదా ఏకాదశి తిథి రోజున అక్కడికి వెళ్ళి పిండ ప్రదానాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అయితే దానికి ప్రత్యేకమైన వివరాలు ఉన్నాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఎలా చేయాలి ఏంటి అనేది నన్ను సంప్రదిస్తే నేను దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా చెప్తాను. ఇంకొక రహస్యం ఏంటంటే, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఈ యొక్క సూర్యోపాసన చేసిన తర్వాత దశరథునికి పిండ ప్రదానం పెట్టి రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసిన తరువాత ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగంలో ముచుకుంద మహర్షి అనేటటువంటి ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. ఆ గొప్ప మహర్షి ఈ ప్రాంతంలోనే నిద్రించేవాడు అన్నమాట. అయితే అతనికి ఒక వరం ఉంటుంది. ఏం వరం అంటే, అతను నిద్రపోతూ కూడా తపస్సు చేసేటటువంటి వాడు. అయితే అతనికి నిద్రాభంగం ఎవరైతే కలిగిస్తారో వాళ్ళు బూడిదైపోతారు. అంటే కళ్ళు మూసుకొని పడుకున్నాక ఆయన మొట్టమొదటిసారి నిద్ర లేచిన తర్వాత ఎవరినైతే చూస్తాడో అది వస్తువు కానీ, మనిషి కానీ, జంతువు కానీ, పక్షి కానీ, అది బూడిదైపోతుంది. దానికి కారణం ఏంటంటే తపశ్శక్తి. ఆయన తపశ్శక్తి. తపస్సు భంగం కలిగితే వీళ్ళు నిద్రాభంగము తపస్సు భంగం కలిగితే ఇతనికి భస్మం అయిపోతాడు. అలా అయితే త్రిగర్తల రాజ్యం దగ్గర, ఎక్కడ భువనేశ్వర్ అదంతా దాటి ఆ ప్రాంతంలో త్రిగర్తల రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యాన్ని అప్పుడు కాలకేయుడు అనేటటువంటి ఒక యవనుడు, కాలకేయులు అంతా వాళ్ళదే రాజ్యం. అలాంటి సమయంలో యవనుడు అనేటటువంటి ఒక రాజు శ్రీకృష్ణుని చంపడానికి శ్రీకృష్ణుడి మీదకి వస్తాడు. అయితే యవనుడుని ఎవ్వరూ కూడా చంపడానికి వీల్లేనటువంటి వరాలు బ్రహ్మ దగ్గర నుంచి పొందుతారన్నమాట. శ్రీకృష్ణుడు కూడా కాలయవనుని చంపలేడు. అర్థమైందా? అంటే తనకు తానుగా ఏదైనా తప్పు చేసి ఏది చేసినా, ఏ అస్త్రము ఏ శస్త్రము ఏది కూడా ఇది చేయకూడదు అనమాట. అతన్ని చంపలేడు. అలాంటి సమయాన ఈ యవనుడు శ్రీకృష్ణుడి మీదకి యుద్ధం చేస్తూ శ్రీకృష్ణుని సంహరించడానికి వస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ఆ యవనుడి నుంచి తప్పించుకుంటూ యవనుడిని తన యొక్క కృష్ణమాయతోని ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షేత్రం, ఈ రామలింగ క్షేత్రమైనటువంటి ప్రస్తుత వికారాబాద్ ఏదైతే ఉందో ఆ వికారాబాద్ క్షేత్రంలో ఈ యవనుడిని ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి ముచ్చుకుంద మహర్షి ఇక్కడ ఒక గుహలో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు అన్నమాట. అక్కడ నిద్రపోతున్న సమయంలో ఈ ముచ్చుకుంద మహర్షి దగ్గరికి వచ్చి ఆయన వెనక శ్రీకృష్ణుడు దాక్కుంటాడు. అప్పుడు ఈ కాలయవనుడు నిద్రిస్తున్నటువంటి ముచ్చుకుంద మహర్షిని చక్కగా ఇష్టం ఉన్నట్టుగా రాళ్ళు వేయడము, తిట్టడము, ఓ ఈ కపట సన్యాసి ఎవరు ఏంటి అని అరుస్తూ ఉండడము, శ్రీకృష్ణుడి గురించి ప్రగల్భాలు చెప్పుకుంటూ శ్రీకృష్ణ నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను సంహరిస్తాను అని ఇలా మాట్లాడము, అరవడాలు చేస్తూ ఉంటాను అనమాట.
ఓకే. దీనివల్ల ఆయనకు తపోభంగము మరియు నిద్రాభంగము జరిగింది. ఉమ్. వెంటనే కాలయవనుడు కళ్ళు తెరిచేటప్పటికి ఆయన యొక్క తపశ్శక్తి ద్వారా ఎదురుగా ఉన్నటువంటి కాలయవనుడు బొగ్గి బూడిదైపోతాడు. ఉమ్. భస్మం అయిపోతాడు. ఆయనకున్న వరం అది. ఉమ్. ముచుకుంద మహర్షికి ఉన్నటువంటి వరం ఇది. ఉమ్. కాలయవనుడికి ఉన్న శాపంలాగా. శాపంలాగా. కాబట్టి ఆయన మరణించాడు. ఓకే. మరణించిన తర్వాత ముచుకుంద మహర్షి ఉమ్. శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఉమ్. ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు ఆ ముచుకుంద మహర్షికి మోక్షాన్ని ఇచ్చి, ఉమ్. నీవు నదిగా మారు. ఉమ్. పాతాళ లోకంలో ఉన్నటువంటి గంగాదేవి ఉమ్. భూలోకానికి రావాలి. ఉమ్. అలా వస్తూ ఓకే. ఈ భూలోకంలో ఉన్నటువంటి పితరులు ఎవరైతే పితృదోషాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఉమ్. వాళ్ళను జీవన్ముక్తులుగా చేయగలగాలి అన్న ఒక సంకల్పంతో శ్రీకృష్ణుడు ఈ ముచుకుంద మహర్షికి నదిగా మారేటటువంటి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు పాతాళ లోకంలో ఉన్నటువంటి గంగను భూలోకానికి రప్పిస్తాడు. ఉమ్. అలా రప్పించాక ఈ మహర్షి ఉమ్. ఆ గంగా నదిలో మునిగి ఉమ్. అక్కడనే మూసీ నదిగా ముచుకుంద నదిగా మారి నదిలో నదిగా మారిపోతాడన్నమాట. ఓకే. ఆ రోజటి నుంచి ఈ పాతాళ గంగకు ఉమ్. మరి ఒక్క పేరే మూసీ నది, ముచుకుంద నది. ఓకే. వాస్తవానికి అది ముచుకుంద నది. ముచుకుంద మహర్షి నదిగా మారినటువంటి క్షేత్రం కాబట్టి ముచుకుంద నది. దాన్ని కాలానుగుణంగా తురష్కులు మూసీ నదిగా మార్చారు. అయితే మీరు అక్కడ చూడండి, నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆ నంది నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడ క్షేత్ర పురాణం కూడా ఉంటుంది, బోర్డు మీద మొత్తం రాస్తారనమాట. ముచుకుంద మహర్షి మూసీ నదిగా ఇలా మారినటువంటి క్షేత్రం అది. అది అద్భుతమైనటువంటి పితృదోషాలను తొలగిస్తుంది. సూర్యక్షేత్రము, రామలింగేశ్వర స్వామి క్షేత్రం, సాక్షాత్తు రాముడు పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రం. భూమి నుంచి పాతాళ లోకంలో ఉన్నటువంటి గంగ పైకి వచ్చే నక్షత్రం. ముచుకుంద మహర్షి తపస్సు చేసినటువంటి క్షేత్రము. మరియు రాముడు కృష్ణుడు ఆ దేవాలయంలో అక్కడ వాళ్ళ యొక్క పాదాలతో వాళ్ళు అక్కడ వచ్చినటువంటి క్షేత్రం. ఎన్నో రహస్యాలు ఉన్నాయమ్మా అక్కడ, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్షేత్రములో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ పూజలు ఏంటి అనేది నన్ను సంప్రదిస్తే వాళ్ళ యొక్క కోరికలను బట్టి కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, అవి వాళ్ళు చేసుకోవచ్చు. పితృదోషాలు కూడా 300 రకాల పితృదోషాలు ఉన్నాయమ్మా. ఆ 300 రకాల పితృదోషాల్లో ఎవరెవరు ఎలాంటి రకమైనటువంటి పితృదోషాలతో ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలిస్తే దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం నేను సూచిస్తాను. కాబట్టి ఈ క్షేత్రం ఇటు భోగములను అటు మోక్షములను ప్రసాదించేటటువంటి క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఉంది. మనకు హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్లు, చక్కగా 1.5-2 గంటల్లో వెళ్ళొచ్చు. వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి రావచ్చు. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామివార్లను సేవించుకొని భోగమోక్షములను రెండింటినీ కూడా సంపాదించుకోవచ్చు. అంటే పితృదోషాలు ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ నుంచి చేపించుకోవాలి అని అంటే అయితే కాశీ, లేదు అని అంటే గోకర్ణ, ఇట్లానే వెళ్తూ ఉంటారు. కాకపోతే మీరందరూ అంటే మా అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూడా పితృదోషాలకి నివారణ చేసుకోవచ్చు. అమ్మ నేను ఇందాక చెప్పింది అదే అమ్మా. ఇందాక నేను అదే చెప్పా. ఏంటి అంటే దూరపు కొండలు నునుపు అన్నా కదమ్మా. మనకు పితృదోషాల్లో మొత్తము 300 రకాల పితృదోషాలు ఉన్నాయమ్మా. దాని మీద మనం ఇప్పుడు పితృదోషాల వెబ్ సిరీస్ అని స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు కూడా నీకు చెప్తున్నాను. ఈ పితృదోషాల వెబ్ సిరీస్ లో నేను ఇందాక చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నానమ్మా. మొత్తము 300 రకాల పితృదోషాలు ఉన్నాయి. ఈ 300 రకాల పితృదోషాలను మన మహర్షులు ఏం చేశారు, ప్రతి 21 పితృదోషాలకు ఒక క్షేత్రాన్ని సూచించారు. అర్థమైందా? అందుకని మనం అనుభవిస్తున్నటువంటి పితృదోషము ఏ పితృదోషము ఈ 300 రకాల్లో చూసుకొని దానికి తగిన క్షేత్రంకి వెళ్ళి ఆ క్షేత్రంలో చేసుకుంటే మాత్రమే తొలగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కాశీ ఉంది, అలాగే ప్రయాగ ఉంది, గయా ఉంది, నాసిక్ త్ర్యంబకేశ్వర్ ఉంది, గోకర్ణం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శ్రీకూర్మం ఉంది పితృదోషాలు తొలగిపోవడానికి.
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఉంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి ముచుకుంద క్షేత్రం ఉంది, ఓకే. మూసీ నది, ఈ క్షేత్రము ఉంది. తెలంగాణ ప్రాంతంలో రామాలయం ఉంది, ఉమ్, ఇల్లెంద, అక్కడ కూడా శ్రీరామచంద్రుడు ఉమ్, ఆ, పిండ ప్రదానం దశరథునికి చేసినటువంటి క్షేత్రం, ఉమ్, అక్కడ తొలగిపోతుంది. వేములవాడ క్షేత్రం ఉంది, అక్కడ పితృదోషాలు తొలగిపోతాయి. కాళేశ్వరం ఉంది. ఇలా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయమ్మా మనకు దగ్గరలో. ఉమ్, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, హరిద్వార్ కావచ్చు, కాశీ కావచ్చు, గయా కావచ్చు, ఇలా అంటే 300 యొక్క పితృదోషాలు. ఆ పితృదోషాలను ఒక్కొక్క క్షేత్రం తొలగిస్తుంది. ఓకే. అంటే అందుకే మనకి దగ్గరలో ఉన్న క్షేత్రాలు మా ఇప్పుడు ఏమనుకుంటారంటే అందరూ ఎటో ఒకటి బయటికి వెళ్ళి అక్కడే దూరం వెళ్ళి చేపించుకోవాలి అని అనుకుంటారు కదా. సో మన దగ్గరలో కూడా ఆ వీలు ఉంది అనేది చాలా మందికి మీ ద్వారా తెలిసింది. ఆ, సో అందరూ ఇట్లాంటి ఏమంటారు, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఓకే. చూశారు కదా, వికారాబాద్లోని ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మీ జాతకంలోని ఎలాంటి సమస్యలున్నా దూరం అవుతాయి, అలాగే భోగములు మోక్షము కూడా మీకు లభిస్తుంది. సో అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.